ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సంవత్సరం మన ఛాంబర్ ఎలక్షన్స్ మూసాయి. మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్. ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదే? ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీకొంటే కొమ్ములు ఇరిగి పిల్లిలు అయిపోవాల్సిందే. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి. మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు. అర్జునుడు ఓడిపోతే కురుక్షేత్రానికి అర్థం లేదు. మిస్టర్ రాజా, మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ అంగీకరించండి. ఏ గురు, వద్దురా, తప్పదు గురు, అది పద్ధతి. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చే, నేను లైక్ చేస్తాను. అన్నో, నేను బాగా మునిగిపోతా. మిస్టర్ రాజా, ఏం తీసుకుంటారు? బ్రాందీయా, విస్కీయా? నో, నాకేం వద్దు. ప్రెసిడెంట్ అంటే చైర్ ఎక్కడమే కాదు, చైర్స్ కూడా చెప్పాలి. సారీ. Excuse me, may I have a drink? షూర్. Thank you. How about you? మీరు తీసుకోరే? నాకు అలవాట్లేదు. పర్వాలేదు, తీసుకోండి. లెక్కల్లో ఏం తేడా రాదు. అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి. ఇంపాసిబుల్, మీరు ఓడిపోతారు. చూడండి, గెలవడం నా కొత్తింటి అడ్రస్, త్యాగం చేయడం నా పాతింటి అడ్రస్, ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు. గుడ్, దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్. మనకి పావులు అర్ధలు పనికిరావు, ఏదైనా ఫుల్గా ఉండాలి. రాజా, వాట్స్ దిస్? స్వర్గం కావాలా? ఇస్తావా? ఒక నైట్ కైతే నైట్ ఖర్చు వైట్ పేపర్ మీద సంతకం. తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటే. పేపర్స్ ఎక్కడా? ఓహో, ఇక్కడున్నాయా? ఇదిగో. ఇదేంటి, పెన్నా? సంతకం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఎలా గెలవాలో తెలియక అశోక్ గడ్ నిన్ను బ్రోకర్ పని చేయమన్నాడా? కొండపల్లి, అరిచి ఖర్చి నువ్వు నన్ను చేసేదేంట్రా నా కోడిదోడు కొమ్ము? నువ్వు నన్ను చాలా తక్కువగా లెక్క వేస్తున్నావు. నేను నిన్ను తక్కువగా లెక్క వేయటం కాదురా, నువ్వే నన్ను తక్కువగా అంచనా వేశావు. ఎక్కాలు చదవకపోయినా కరెక్ట్ లెక్కలు నేను చెప్పనా? మగాడేసేది ఈనాటి లెక్క, ఆడది వేసేది రేపటి లెక్క, కుర్రవాడు వేసేది నోటు లెక్క, కన్నపిల్ల వేసేది పెళ్లి లెక్క, పేదవాడు వేసేది రోజు లెక్క, ఉన్నవాడు వేసేది డబ్బు లెక్క, నాయకుడు వేసేది ఓట్ల లెక్క, ఆ భగవంతుడు వేసేది పాపాల లెక్క. కానీ కొండపల్లి వేసేది న్యాయమైన లెక్క. మళ్ళీ ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసావో లెక్క పెట్టకుండా కొడతాను. ఓహో, నీకు అన్ని లెక్కలు తెలుసన్నమాట. మరి ఫోటోలే లెక్కలోకి వస్తాయి. కాలు జారిన లెక్కలోక, నెల తప్పిన లెక్కలోక, కలియుగ కుంతి లెక్కలోక.
కాఫీ తీసుకుంటావా? లక్ష్మి, 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చూడమ్మా, డబ్బు సంపాదించాక మనిషికి పొగరు వస్తుంది, అహంకారం వస్తుంది. నేను చెప్పిందే చేయాలి, అదే శాసనం అన్న ధీమా వస్తుంది. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు ఇది చెప్తుంది. నీది చదువుకునే వయసు, ప్రేమించే వయసు కాదు, పెళ్లి వయసు అసలే కాదు. కాఫీ తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు. పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి. మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది. అది మీ తప్పు కాదమ్మా, మీ వయసు తప్పు. నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు మాత్రం వదిన్ని ప్రేమించలేదా కమలా? లక్ష్మి, నేను ప్రేమించడం తప్పంటం లేదమ్మా. షుగర్ కంప్లైంట్ ఉన్నవాడు స్వీట్లు తినొచ్చా? అలాగే మన శత్రు అశోక్, వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా? నన్ను ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరకు వెళ్ళమంటావు? ఏమని అడగమంటావు? శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. లేకపోతే ఏంటో ఇంతక నుంచి చూస్తున్నాను. అసలు ఏమనుకుంటుంది ఇది? నేను వెళ్ళి అశోక్ కాలు పట్టుకోవాలా? ఇప్పుడు దొరికిందా నీ జుటాన్ని వాడు నన్ను అవమానిస్తుంటే నీకు ఆనందంగా ఉంటుందా? ఇన్నాళ్ళు అన్నయ్య మంచితనమే చూసా, మళ్ళీ వాడి పేరు ఎంతో మూర్ఖత్వం. లేదమ్మా, నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నాను, ఎవరినైతే అభిమానించాను, వాళ్ళంతా నా గుండెలు మెత్తంటున్నారమ్మా, గుండెలు మెత్తంటున్నారు. చెప్తా. ఇక్కడికి రా. వాడిని చంపటానికి కాదమ్మా, చచ్చిపోయిన నా మనసుని వల్లకాట్లో తగలబెట్టడానికి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? తెలీదు, నాకు ఈ మధ్య తెలిసింది. తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ప్రేమను చెరగొట్టడం అంత తేలికైన పని కాదేమో. మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ. అదే చెడిపోయింది. కమలా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి కమల ఆలోచిస్తున్నావు? అదిగా శ్రీకాంత్, అన్నయ్యకి తెలిస్తే ఎంత ధైర్యం నీకు? ఆ ఇంటికే వచ్చి చంపేస్తాను. లోపలికి వెళ్ళు. నడవరా బయటికి, నడవ. మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా, ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డా, నీ ప్రాణాలు తీసేస్తాను. నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా? వస్తాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంతదాకా ఎలా రానిచ్చావు? నన్నేం చేయమంటావు? నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు, తెల్లారు లెగి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు. ఏమయ్యాడని ఎతకపోతే అసలు విషయం తెలిసింది. ఏం చేయాలో నాకు తోచక వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను.
ఎవరినడిగి పెళ్లి చేస్తున్నా? ఎవరిని అడిగి నీ పెళ్లి చేశాను? ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది. ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది. పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు లేకుండా పెళ్లిలా చేస్తా. మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్న ఆశీస్సులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడిగి ఉండాల్సింది ఈ ప్రశ్న. అసలు ఈ పెళ్లిలా జరుగుతుందో చూస్తాను. నీకు ఆ అదృష్టం లేదు. మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది. చేతనైతే అన్నగా 4 అక్షంతలు వేసి వెళ్ళు. అన్నయ్య, ఏమిటి లక్ష్మి, ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకబోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా? కావాలనే చేశాను. మా అన్నయ్యకు శాంతి, మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను. నీ మెడలో వేసిన 3 ముళ్ళు, ఒకటి పగతో, రెండోది ప్రతీకారంతో, మూడోది ద్వేషంతో. ఈ రోజు నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలు, కన్నీళ్ళు. గుడ్ నైట్.